ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైన పరిశుద్ధమైన కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని తిరిగి తండ్రి ప్రభా ఈ యొక్క రెండవ పరిశుద్ధ పునరుద్ధార దినమున 7వ మాసములో నాయన తండ్రి ప్రభా ఈ సాయంకాల సమయమున నీ వాక్కులను తండ్రి ప్రభా మరి ధ్యానించడానికి నాకు దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడనటువంటి మాటలను వినటానికి మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ అపోస్తుడైనటువంటి పౌలు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయమును దానికి ఏ విధంగానైతే కట్టుబడి ఉన్నాడో అదే నిర్ణయము ఈ రోజున మనమందరము కూడా తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు క్రైస్తవ విశ్వాసులు పరలోక ప్రవేశం కొరకు తీసుకోవాలి, దేవుని రాజ్యముగా మార్చబడటానికి తీసుకోవాలి, దేవుని యొక్క సాక్ష్యభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 14వ వచనంలో యెహోషువ గారు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అక్కడ నేనును నా ఇంటి వారు ఒక కుటుంబ నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. గడిచిన వారం పుడపాకంలో మరి సహోదరి శోభమ్మ గారు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి విధముగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడము అనే కుటుంబముకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంటే ఆ రోజున కుటుంబం మీద తనకు ఒక నమ్మకం ఉంది. ఏ నమ్మకం ఉందంటే నేను ఏ నిర్ణయాన్ని తీసుకుంటానో నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి నా కుటుంబం అంతా కూడా కట్టుబడి ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకం ఆనాడు యెహోషువకు ఉంది. కానీ ఈ రోజున పరిస్థితులను బట్టి మనం చూస్తే, అంటే అపోస్తుల నాటి నుండే మనం గమనించినట్లయితే, లేదా అపోస్తులైనటువంటి పౌలు ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు అని అంటేనే అప్పటి నుంచే ఇప్పటి వరకు కూడా కుటుంబముకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఒక ఇంటి యజమాని తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇంటి యజమాని తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి కుటుంబ సభ్యులందరూ కూడా కట్టుబడి ఉంటారో లేదో తెలియదు. అది ఆత్మ సంబంధమైన నిర్ణయమే కానివ్వండి, అది లోక సంబంధమైన నిర్ణయమే కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి. సో కుటుంబంలో ఒక వ్యక్తి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ కుటుంబం అంతా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కానీ పరిస్థితులు అలా కనబడటం లేదు. కనుకనే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాన్ని పౌలు గారు తీసుకుంటున్నాడు. ఆ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం గురించి మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి కనుక మనం గమనిస్తే, అయినను ఏవేవి నాకు అందుకే వ్యక్తిగతమైనటువంటి నిర్ణయము అని చెప్తూ ఉన్నారు. పౌలు దేని కొరకు యేసుక్రీస్తు ద్వారా పట్టబడ్డాడో, ఏ ఉద్దేశమును బట్టి యేసుక్రీస్తు పౌలును పిలిచాడో ఆ ఉద్దేశము తన జీవితంలో నెరవేర్చుకోవటానికి ఒక వ్యక్తిగతమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. సో ఈ రోజున నీవైనా నేనైనా ఈ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాన్ని యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి తీసుకోవలసిందే. ఆ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఏమంటున్నాడు అనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. క్రీస్తు నిమిత్తము ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని నేనే నష్టముగా ఎంచుకుంటున్నాను. నష్టం వస్తే మనం బాధపడతాం, కానీ ఈయన నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఏవేవి లాభకరములై ఉన్నవో అనగా క్రీస్తు యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా
నేను నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను అని అంటున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం నీవు నెరవేర్చాలి అని అంటే ఆ నెరవేర్చటానికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని కూడా, ప్రతి వాటిని కూడా పౌలు ఏ విధముగానైతే నష్టముగా ఎంచుకున్నాడో మనము కూడా వ్యక్తిగతమైనటువంటి నష్టముగా ఎంచుకోవటానికి ఈ తీర్మానమును తీసుకోవాలి. అంతేకాదు ఇంకా ఏమంటున్నాడు అనంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాడు. రెండవది ఎందుకు నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాడు అనంటే, యేసుక్రీస్తు గూర్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఈ లోకములో ఎలా బ్రతకాలి అనేటటువంటి జ్ఞానం నాకు అక్కర్లేదు. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో, యేసుక్రీస్తు ఎలాంటి జ్ఞానముతో ఈ లోకములో బ్రతికాడో అదే అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము అంటున్నాడు. సో యేసుక్రీస్తు ఈ లోకములో తాను సంపాదించుకోవటానికి జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు. తాను ఈ లోకములో పలుకుబడిని, పేరు ప్రతిష్టలను సంపాదించుకోవటానికి జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు. తను జ్ఞానాన్ని ఉపయోగించుకున్నది అంతా కూడా పంపినటువంటి తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి మాత్రమే. సో పంపిన తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఏ జ్ఞానమునైతే ఉపయోగించాడో నన్ను కూడా అదే తండ్రి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడి లోకములోనికి పంపాడు గనక యేసుక్రీస్తు ఉపయోగించుకున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఆ జ్ఞానమునే నేను కూడా ఉపయోగించుకుంటాను. అలాంటి అతి శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ఉపయోగించుకున్న ఆ జ్ఞాన ప్రకారముగా నేను ప్రవర్తించటానికి అడ్డుగా వస్తున్న ప్రతి దాన్ని కూడా నేను నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఒకటి మనము గమనించినట్లయితే క్రీస్తు నిమిత్తం నష్టముగా, రెండవది అదే యేసుక్రీస్తు బ్రతికినటువంటి ఉపయోగించుకున్నటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. ఇక తర్వాత 9వ వచనంలో ఏమంటాడో చూడండి. వీటిని ఎందుకు నష్టముగా ఎంచుకొనుచున్నానంటే, ఒకటి సంపాదించుకోవడానికి అంటున్నాడు. ఏం సంపాదించుకోవడానికి? క్రీస్తునే సంపాదించుకోవడానికి. క్రీస్తు బోధించిన బోధనలు మాత్రమే కాదు, బోధించినటువంటి వ్యక్తినే నేను సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాగా క్రీస్తునందలి విశ్వాస వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం, దేవుడు నాకు అనుగ్రహించేటటువంటి ఆ నీతితో నేను బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాను? క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఆ క్రీస్తు ద్వారా దేవుడు నాకు అనుగ్రహించేటటువంటి నీతిని నేను సంపాదించుకొని నీతి గలవాడుగా దేవుని దృష్టిలో అగుపడాలి. దేవుని దృష్టిలో నేను కనబడాలి. ఎలా కనబడాలి? నీతి గలవాడిగా కనబడాలి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి కోరిక, ఇది వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయము అని పౌలు గారు ఆనాడు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాసి ఈ రోజున ప్రపంచం అంతటికి కూడా ఆ పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు బహుశా ఫిలిప్ అనుకోకుండొచ్చు, నా పత్రిక, నేను ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాను, కానీ ఇది ప్రపంచం మొత్తానికి కూడా ఈ పత్రికలో ఉన్న మాటలు వినిపించబడతాయి అని బహుశా ఈ పత్రిక రాస్తున్నప్పుడు తను అనుకోకుండొచ్చు. కానీ ఈ పత్రిక ఆ సంఘానికి రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి మాత్రమే ఉపయోగపడే మాటలు కాదు. ఇది ప్రపంచములో ఉన్నటువంటి వ్యక్తులందరికీ
ఉపయోగపడేటటువంటి మాటలు. ప్రసంగి గ్రంథకర్త ఇశ్రాయేలులకు 3వ రాజుగా అభిషేకించి పరిపాలించినటువంటి సొలొమోను గారి గురించి కూడా మనం ఆలోచన చేస్తే, సొలొమోను వ్యక్తిగతంగా ఆత్మీయంగా దేవుడు అతనికి ఎలాంటి బ్రతుకు బ్రతకాలి అని తెలియచేసిన అలాంటి బ్రతుకు బ్రతకనందుకు దేవుడు అతనికి కలగచేసినటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచం మొత్తానికి ఒక సూచన తెలియచేస్తున్నాడు. ఒక నిర్ణయాన్ని మీరందరూ కూడా తీసుకోండి అని తెలియచేస్తున్నాడు. చివరి అధ్యాయంలో చివరి 2 వచనాల్లో ఏమంటాడంటే ప్రసంగి గ్రంథకర్త, ఇదిగో మానవ కోటికి అంతటికీ ఒక విధి నేను తెలియచేస్తున్నాను. ఒక అతి శ్రేష్టమైనది ఒకటి ఉంది. మానవులు మరి ఎవరైనా సరే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకొనుటయే, ఆయన దృష్టిలో నీతిమంతులుగా అగుపడుటయే మానవ కోటికి విధి అని చెప్పారు. ప్రసంగి గ్రంథకర్త చెప్పినటువంటి ఆ మాటను ఈ రోజున పౌలు కూడా అదే తీస్తున్నాడు. అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సొలొమోను గారు చెప్పినటువంటిదే సత్యం. దానికి అనుగుణంగా నాకు మార్గదర్శిగా యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించి నాకు చూపించి వెళ్ళాడు. కాబట్టి అలాంటి ప్రవర్తననే నేను ప్రవర్తిస్తాను అని తీర్మానం తీసుకొని అలా ప్రవర్తించి ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనక మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు, కానీ క్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్పలేదు. అంటే క్రీస్తు ప్రవర్తన వేరు, నా ప్రవర్తన వేరు కాదు. క్రీస్తు ఎలా ప్రవర్తించాడో నేను అలాగే ప్రవర్తించాను గనక నాలాగా మీరు ప్రవర్తిస్తే క్రీస్తును పోలి ప్రవర్తించినట్టే అని చెప్పాడు. అలాంటి గొప్ప జీవితం మనం జీవిస్తేనే ఆ పౌలుకు దేవుడు నిర్ణయించినటువంటి కిరీటమును మనందరికీ కూడా ఇస్తాడు. ఏదో ఆషామాషిగా క్రైస్తవులమని పేరు పెట్టుకొని ఆలయాలకు వెళ్ళి వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని చదివినంత మాత్రాన, 4 పాటలు పాడినంత మాత్రాన, ప్రసంగాలు చేసేసినంత మాత్రాన, దేవునికి సంబంధించినటువంటి కానుకలు ఇచ్చేసినంత మాత్రాన ఏదో నేను దేవుని సంతోషపరిచేశాను అని ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా, ఒకవేళ తీసుకున్నా దానికి కట్టుబడకుండా ఉంటే పౌలు దర్శనములో చూసినటువంటి ఆ కిరీటమును మనం పొందుకోలేము. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అందుకే నువ్వు మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు కిరీటమును ఇచ్చేదను అని సెలవిచ్చాడు. పౌలు మరణము వరకు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడ్డాడు. మరి మనం కట్టుబడదాం. కాబట్టి దేవుడు అనుగ్రహించేటటువంటిది నీతి మాత్రమే. ఆ నీతిని నేను సంపాదించుకొని నీతి గలవాడిగా, డబ్బు గలవాడిగా, ధనము గలవాడిగా, విద్య గలవాడిగా, హోదా కలిగిన వాడిగా, పలుకుబడి కలిగిన వాడిగా ఇవి కాదు, నీతి గలవాడిగా దేవుని యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. యేసుక్రీస్తు ఎలా పునరుత్థానుడయ్యాడో నేను కూడా అలాగే పునరుత్థుడను కావాలి అనంటే, యేసుక్రీస్తు ఏ విధముగా మరణించాడో నేను కూడా అదే విధముగా మరణిస్తే తప్ప నేను పునరుత్థానుడను కాలేను. యేసుక్రీస్తు సుఖాన్ని అనుభవించి, యేసుక్రీస్తు సంతోషాన్ని అనుభవించి, యేసుక్రీస్తు సుఖభోగాలను మాత్రమే కాకుండా పేరు ప్రతిష్టలను సంపాదించుకొని ఆయన మరణించలేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడని. ఎవరు కోరుకుంటారు ఇది? యేసుక్రీస్తు మరణ విషయములో సమాన అనుభవము నాకు కావాలి అంటున్నాడు. యేసుక్రీస్తు బోధించిన బోధలో అనుభవం కాదు, యేసుక్రీస్తు చేసిన
అద్భుత ఆశ్చర్య సూచక క్రియలలో అనుభవం కాదు. యేసుక్రీస్తు మరణ విషయములో సమాన అనుభవము అంటున్నాడు. అనుభవము కూడా కాదు, సమానత్వము. ఏమాత్రం కూడా 1% కూడా ఆ అనుభవములో తగ్గింపు ఉండకూడదు, తగ్గకూడదు. సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థానము బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో తెలుసుకొను నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనొచ్చు. మూడవసారి నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. దానితో పాటు పెంట కుప్ప, మురికి కుప్ప, దుర్వాసన కలిగినటువంటి మనుష్యులందరూ కూడా ఒక పెంటను, దుర్వాసన కలిగిన దాన్ని ఎలా అసహించుకుంటారో అలా నేను నష్టముగా ఎంచుకోవటమే కాకుండా అలాంటి పెంటగా నేను అసహించుకుంటున్నాను. చూడండి, దేనిని? మూడవ నిర్ణయం ఏమంటున్నాడు? ఆయన శ్రమలలో పాలివాడనవుతాను. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను అని చెప్పుకుంటూ మనము సంతోషిస్తూ ఉంటుంటే, ఆయన భరించాడని మనం చెప్పుకుంటూ ఉంటుంటే, ఇక్కడ పౌలు అంటున్నాడు నేను భరిస్తాను అంటున్నాడు. నాకు భరించాలనేటటువంటి కోరిక ఉంది. ఏం భరించాలని? యేసు అనుభవించిన శ్రమలను, యేసు అనుభవించిన అవమానాలను, యేసు అనుభవించిన నిందలను, యేసు ఎలా ముళ్ళ కిరీటము పెట్టించుకొని ఆ ముళ్ళ కిరీటము యొక్క బాధను అనుభవించాడో, ఆ బాధ ఎలా ఉంటుందో నేను పెట్టించుకొని ఆ బాధ యొక్క అనుభవమును తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సమయం అవుతుంది. అందరికీ తెలుసు, చెంపదెబ్బలు కొట్టించుకోవటం, పిడిగుద్దులు గుద్దించుకోవటం, కొడాలతో కొట్టించుకోవటం, ఇవన్నీ కూడా నా అనుభవంలో ఉండాలి. ఆర్ యు బీయింగ్ లైక్ దిస్ క్రిస్టియన్? ఇలాంటి క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? ఇలాంటి క్రైస్తవురాలిగా నువ్వు ఉన్నావా? నీ బాధలు పోవాలి యేసును నమ్ముకుంటే అనేటటువంటి క్రైస్తవుడిగా ఉన్నావేమో. నీ శ్రమలు పోవాలి యేసుక్రీస్తు ద్వారా అనేటటువంటి క్రైస్తవురాలిగా ఉన్నావేమో. నీ పరిస్థితులు చక్కపరచబడాలి అనేటటువంటి క్రైస్తవురాలిగా ఉన్నావేమో. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం ఆయన చెప్పిన వాక్కుల ప్రకారంగా ప్రవర్తించడానికి అది ఎంత కష్టతరమైన, అది ఎంత భయంకరమైనటువంటి హింసతో కూడిన ఆ వాక్కును నెరవేర్చడానికి నేను ఎలాంటి అనుభవమైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి క్రైస్తవులే, ఇలాంటి క్రైస్తవ విశ్వాసులే ఆయనకు కావాలి. ఇలాంటి సంఘమును, ఇలాంటి రాజ్యమును తయారు చేసుకోవటానికి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడని గ్రహించాడు. అలాగే ఆయన తయారయ్యాడు. అలాగే తయారు చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇంకేమంటాడో చూడండి. అంతేకాదు, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానినే పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను. చూసారు, యేసుక్రీస్తు నన్ను ఎందుకు పట్టుకున్నాడు? దమస్కుకు ప్రయాణమై నేను తీసుకున్నటువంటి పనికి మాలినటువంటి నిర్ణయం, దేవునికి ఇష్టం లేని నిర్ణయాన్ని నెరవేర్చడానికి నేను దమస్కు గుండా ప్రయాణమై వెళుతూ ఉంటుంటే నన్ను పట్టుకున్నాడు, నాకెదురయ్యాడు. ఎందు నిమిత్తము ఆయన నన్ను పట్టుకున్నాడో అననీయాకు చెప్పాడు. 9వ అధ్యాయం 16వ వచనంలో నా దగ్గరికి పంపించినటువంటి అననీయాకు చెప్పాడు నన్ను ఎందుకు పట్టుకున్నాడు.
నా నామము నిమిత్తము ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను అని చెప్పి నన్ను పట్టుకున్నాడు గనక వాటి నిమిత్తము నేను పరిగెత్తుచు ఉన్నాను. నీవు, నేను, మనము ఇందుకొరకే పట్టుబడ్డాము. ఇందుకొరకే నిన్ను పట్టుకున్నాడు యేసుక్రీస్తు. పట్టుకొని యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని అన్నాడు. వేర్ అబౌట్ దిస్ క్రిస్టియన్స్? అందరూ కూడా శ్రమలు తొలగిపోవాలి అనేటటువంటిది. వాళ్ళు పేర్లు కూడా పెట్టుకుంటారు. ఎలాంటి పేర్లు పెట్టుకుంటారు అని అంటే సూపర్ న్యాచురల్ పవర్ అని అంటారు. వాట్ ఈస్ ది సూపర్ న్యాచురల్ పవర్? సూపర్ న్యాచురల్ అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో జరగనటువంటి ఒక వింతను, ఇంతవరకు జరగనటువంటి ఒక దానిని నా దగ్గర నేను చేసి చూపిస్తాను అన్నదాన్ని సూపర్ న్యాచురల్. ఎప్పుడు జరగనటువంటిది జరిగించడం సూపర్ న్యాచురల్. పేర్లు పెట్టుకోవటం కాదండి దాని అర్థం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ది వర్డ్. కాబట్టి ఇంకా ఏమున్నాయి ప్రపంచములో? యేసు క్రీస్తు చేసి వెళ్ళిపోయినటువంటిది అపోస్తలులు చేసి వెళ్ళిపోయారు. వాటికి మించి ఇంకేం చేస్తాం? అలా సూపర్ న్యాచురల్ అనే దగ్గర ఏం సాక్ష్యాలను మనం వింటున్నాం? ఉద్యోగం వచ్చింది అన్న సాక్ష్యం, స్వస్థపడ్డాను అన్నటువంటి సాక్ష్యం, పెళ్లి అయింది అన్న సాక్ష్యం, పిల్లలు పుట్టారు అన్న సాక్ష్యం. ఇవేగా వింటుంది. ఈజ్ దిస్ నాట్ ది సూపర్ న్యాచురల్? No, not at all. If you want to believe these words, if you don't want to believe these words, it's left to you. But this is the fact. పౌలు తీసుకుంటున్నటువంటి నిర్ణయం చూడండి. ఇవన్నీ కూడా నేను నష్టం, ఇవేమి నాకు అక్కర్లేదు. క్రీస్తు అనుభవించినటువంటి జీవితం నాకు కావాలి. నేను దేని నిమిత్తము పట్టబడితినో దాని కొరకే నేను పరిగెత్తుచు ఉన్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసు నందు ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆయన నన్ను పిలిచాడు, పలానా విధంగా బ్రతకాలి, బ్రతికింప చేయాలి అని అన్నాడు. దాని కొరకు నాకు ఏమైతే ఇస్తాను అని అన్నాడో ఆ గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఆయనను పిలిచినప్పుడు కిరీటం ఇస్తాను అని చెప్పలేదు. ఆయనను పిలిచినప్పుడు నీకు పరదేశంలో జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అనలేదు. ఆయనను పిలిచినప్పుడు అననీయ గారి ద్వారా నా వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించడానికి అతడు ఎన్ని శ్రమలను అనుభవించాలో నేను చూపిస్తాను అన్నాడు. ఆ గురి వద్దకే నేను పరిగెత్తుచూ ఉన్నాను. కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అనుభవించినటువంటి మహాభయంకరమైనటువంటి శ్రమల లిస్టు రాస్తాడు. ఆ లిస్టు రాస్తూ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయని మొదలైనవి అని ముగించారు. అందులో ఈరోజు దైవజనులుగా చెప్పుకుంటున్నటువంటి వారు కానీ, అలాంటి వారి దగ్గరికి వెళుతున్నటువంటి విశ్వాసులు కానీ ఆ లిస్టు చదువుకొని ఆ లిస్టులో ఏమనుభవిస్తున్నావు నీవు? ఏది నీ జీవితంలో అనుభవంలోనికి వచ్చింది? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. లెట్ us question ourselves. తర్వాత అంటున్నాడు, ఆ గురి వద్దకు నేను పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులైన వారందరము ఈ తాత్పర్యము కలిగి ఉందో. దిస్ ఇస్ నాట్ ఓన్లీ మై పర్సనల్ డెసిషన్. నేను నా వ్యక్తిగతమైనటువంటి తీసుకునే నిర్ణయం మాత్రమే కాదు, సంపూర్ణ పరిశుద్ధులుగా జీవిస్తున్న వారికి నేను రాస్తున్నాను అంటున్నాడు. అటు ఇటు కాని క్రైస్తవుల గురించి కాదని రాస్తుంది. సంపూర్ణంగా ఆయనలో, ఆయనతో పాటే
బ్రతకాలి అనుకున్నటువంటి వారికి ఇక్కడ చెప్తున్నాడు, మనలో సంపూర్ణులైన వారందరము ఈ తాత్పర్యము, అంటే నేను ఏ నిర్ణయమును తీసుకొని కట్టుబడి ఉంటున్నానని చెప్తున్నానో ఆ తాత్పర్యము కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగిన ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొనుచు ఉన్నాము. ఇప్పటి వరకైతే మనము క్రమముగా నడుచుకుంటున్నాము అని అంటున్నాను. నాకు తెలిసి చాలా మట్టుకు క్రైస్తవ సంఘాలలో క్రమము తప్పిపోయిందండి. క్రమం తప్పిపోయింది. ఈరోజు ఉదయమే నేను ఒక సంఘానికి, నా యొక్క తల్లి సంఘానికి నేను వెళ్ళొచ్చాను. అక్కడ కమిటీగా ఎన్నిక చేయబడ్డారు, వారి పేర్లు చదవబడ్డాయి. వారికి గౌరవ సూచకంగా పూలమాలలు వేసి సత్కరించాలనుకున్నారు. దానితో పాటు మన బిషప్ విదేశాలకు వెళుతూ ఉన్నాడని, ఆయన ఆబ్సెన్స్ లో మన యొక్క సంఘ కాపరి బిషప్ కమిషనర్ గా కొంతకాలం ఆయన తిరిగి వచ్చేంత వరకు నియమించారు అన్న ఉద్దేశంతో అతనును కూడా సన్మానించి గౌరవించాలి అని అనుకున్నాను. నేను తప్పు అనట్లేదు, దాన్ని అలా చేయకూడదు అని నేను అనట్లేదు, గౌరవించొద్దు సన్మానించొద్దు అని అనట్లేదు. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, వారు తీసుకొని వచ్చినటువంటి, సన్మానించడానికి తీసుకొని వచ్చినటువంటి ఆ వస్త్రాలను వారి మీద ధరింప చేయటానికి వారు ఏ కవర్లో తీసుకొచ్చారో ఆ కవర్లు, అందులో ఉన్నటువంటి పేపర్లు, ఇవన్నీ కూడా ఆ యొక్క సంఘములో, ఆ పరిశుద్ధ స్థలములో విచ్చలవిడిగా పడేస్తున్నారు. ఆ కవర్లను అక్కడ పడేస్తారు, అందులో ఉన్న పూలమాలను తీసి వీళ్ళని సత్కరిస్తూ ఉన్నారు. ఆలయమును గౌరవపరచడం లేదు. ఆలయములో ఏర్పాటు చేయబడినటువంటి నాయకులను, కాపరులను సన్మానించడానికి, గౌరవించడానికి అక్కడ చెత్త చెదారము వేసేశారు. దాన్ని కాళ్ళతో తన్నుతున్నారు. తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కవర్లను తన్నుతూ ఉన్నారు, ఆ పేపర్లను తన్నుతూ ఉన్నారు. కానీ చేతితో తీసి పక్కన పెడతాము అన్న ఆలోచన లేదు. ఏది క్రమం, ఏది అక్రమం, ఏది మనము వ్యక్తిగతంగా సంఘానికి మనం చూపిస్తూ ఉన్నాం, ఏ క్రమమును మనము సంఘానికి నేర్పించటానికి మనము సంఘ పెద్దలుగా యునానిమస్ గా ఎన్నిక చేయబడ్డాము. ఇది మన ఆలోచన. మెగా చర్చ్ అవసరం లేదు అని నేను చెప్పను, అవసరమే, నేను కాదు అని. అన్నిటికంటే మించి క్రమము చాలా ప్రాముఖ్యమైనటువంటి. యేసుక్రీస్తు అంటున్నాడు, అక్రమము చేయువారలారా మీరెవరో నేను ఎరుగను అని అన్నాడు. ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, అంతా నేను నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానముగా ఎంచుకొనుచు ఉన్నాను, క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. మనందరికీ అలాగే ఉండమన్నాడు. ఈరోజు సంఘములో చదివినటువంటి పత్రికల పాఠము కూడా ఇలాగే రాసింది. ఈ పత్రిక మనం చదివి ఏం లాభము? సంఘంలో మనం చూపించినప్పుడు ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ టు స్పీక్ దిస్ వర్డ్స్ బికాస్ ఐఎమ్ లివింగ్ ఫర్ ది క్రైస్ట్. క్రైస్ట్ హెస్ కాల్డ్ మీ, నాట్ దిస్ చర్చ్. అక్కడ చెప్తున్నటువంటి మాట తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము నుండి, సంఘాలన్నింటికీ ఒక బిషప్గా నియమించాడు ఈ పౌలు గారు. తిమోతి గారిని అధ్యక్షుడిగా నియమించి, ఆ అధ్యక్షుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో మొదటి పత్రికలో, 2వ పత్రికలో తెలియజేస్తూ, ఈయన ఏమంటాడు అనంటే, దైవజనుడా అని ఉచ్చరిస్తూ, నీవైతే వేటిని విసర్జించి మనుష్యులు నిన్ను సన్మానించాలనుకుంటున్నారు, మనుష్యులు నిన్ను గౌరవించాలనుకుంటున్నారు, మనుషుల దృష్టిలో నువ్వు గొప్ప స్థానములో ఉన్నావనేటటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. ఇక ఇక్కడ రాస్తాడు,
ధనాపేక్ష నీకు అక్కర్లేదు, ధనం మీద నీకు అక్కర్లేదు, ధన అపేక్షనే నువ్వు విసర్జించుకున్నప్పుడు నువ్వు ఏమి అఘోరించావని పౌలు అంటున్నాడు. నేను ఇదివరకే మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నానని నేను అనుకోవటం లేదు అని అన్నాడు. ఈరోజు సోకాళ్ళుగా పెద్దలుగా పిలువబడుతున్నటువంటి మనము ఆయన చెప్పిన దానితో పోల్చుకుంటే మనం ఏ పాటి వాళ్ళం? కాలి గోటికి కూడా సరిపోనటువంటి వాళ్ళం. మనము కోరుకుంటున్నటువంటి ఏ సన్మానాలు గౌరవాలు వారు కోరుకోలేరు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా గుర్తింపు పొందితే చాలు. ఇది సంఘ పెద్దలుగా నియమించబడినటువంటి 7గురిలో స్టెఫెను ధైర్యముగా సువార్త ప్రకటించి హతసాక్షిగా, మొట్టమొదటి హతసాక్షిగా మరణించాడు. ఆ 7గురిలో రెండో వాడైనటువంటి ఫిలిప్పు గారు కూడా సమరయ పట్టణానికి వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటింపచేసి ఒక నపుంసకుడిని దేవుని యొక్క రాజ్యమునకు వారసుడిగా చేశాడు. నపుంసకులు దేవుని యొక్క ఆలయములో ప్రవేశించేటటువంటి అర్హత పాత నిబంధన ప్రకారంగా దేవుడు పెట్టకపోతే పరలోక రాజ్య వారసత్వాన్ని, పరలోక రాజ్య ప్రవేశ అర్హతను ఫిలిప్పు గారి ద్వారా సంపాదించాడు. ఈ రోజున ఈ రోజు ఎక్కడ అలాంటి వారు ఒక నమ్మకముగా క్రీస్తునందు బ్రతకాలని ఆశపడుతున్నటువంటి అలాంటి వారికి ఏది అవకాశం? ఏది? ఇక్కడ చెప్తున్నాడు, వాటిని విసర్జించు అంటే అర్థం ఏంటి? నేను ఎలాగైతే నష్టముగా ఎంచుకొని వాటన్నిటిని పెంటతో సమానముగా ఎంచుకున్నానో, ఆత్మీయ కుమారుడమైనటువంటి నీవు సంఘాలను నీకు అప్పగించాను, ఆ సంఘాలన్నిటి మీద నేను అధ్యక్షుడిగా నియమించాను. సో నీవు కూడా ఇదేంటి నిర్ణయమే తీసుకొని ఆ సంఘస్థులందరికీ కూడా ఇలాంటి మాదిరిని చూపించాలి అని చెప్పాడు. దాని తర్వాత నేను సంపాదించుకున్నటువంటి దానిని నీవు సంపాదించుకోవాలి అని కొన్ని విషయాలు చెప్తాడు. ఏంటి వాటిని సంపాదించుకోవాలి? నేను నీతి కలుగున్నట్లు, దేవుని దృష్టిలో నేను నీతి గలవాడుగా అన్నప్పుడు అదే మొట్టమొదటి పని చెప్తున్నాడు. నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసమును సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఏదండి? వేర్ ఇస్ దిస్ క్రిస్టియన్ లైఫ్? వీటిని సంపాదించుకోవటానికి బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులను భూతద్దం పెట్టి వెతికిన చాలా తక్కువగా కనబడుతున్నారు. ఈ లోకంలో బ్రతకటానికి మాత్రమే సంపాదించుకునే ప్రయాసం చూస్తూనే ఉన్నాం. సంపాదించుకొని దానికి ప్రయాసపడినటువంటి దేశాలే కొట్టుకొని పోతున్నాయండి. మేడ్ ఇన్ జపాన్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ప్రతి దాని మీద మేడ్ ఇన్ జపాన్. జపాన్లో తయారైన దాన్ని చాలా మంది వాడటానికి ఇష్టపడతారు. కానీ ఈ రోజున ఎన్నో సంవత్సరాలు, ఎన్నో పర్యాలైంది. ఇప్పుడైతే ఆ జపాన్కు ప్రతిరోజు భయమే, ప్రతిరోజు భూకంపాలు, ప్రతిరోజు వరదలు. దేనిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలో దానిని సంపాదించుకోకుండా, సంపాదించుకొని వాటి కొరకు సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డ వాటిని దేవుడు సృష్టి యొక్క విలయ ప్రళయమును తీసుకొని వచ్చి వాటన్నింటినీ అవి వ్యర్థమైనవని, వాటిని కొట్టుకొని పోయేటట్టుగా నాశనం చేసి చూపిస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా బుద్ధి రావటం లేదు. వీటి కొరకు నువ్వు ప్రయాసపడుము, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుకొనుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఎందుకొరకు నువ్వు పిలువబడ్డావు? ఎందుకొరకు నువ్వు ఎన్నుకోబడ్డావు? ఈ విషయాన్ని మర్చిపోకు. శాలువాలు, పూల దండల కొరకు కాదు డబ్బు ఖర్చు పెట్టడం. డబ్బు ఖర్చు పెట్టాల్సింది ఆత్మలను సంపాదించుకోవడానికి,
వేసుకున్న దండ ఓ గంటలో వాడిపోతుంది. కప్పిన శాల్వ అది ఒక అల్మారాకు పరిమితమైపోతుంది. కానీ నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, విశ్వాసమును సంపాదించుకోవాలి, ప్రేమ, ఓర్పును, సాత్వికమును. ఇవి ఎప్పుడు కూడా నష్టపోయేవి కావు, పాడిపోయేటివి కావు, ఒక మూలన పడేసేటివి కాదండి. దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది చదివి వినిపిస్తున్నాను తప్ప నా కల్పితమైనటువంటి మాటలు ఇందులో ఏవి కూడా లేవు. నీ హృదయానికి కష్టం అనిపించిన ఆనాటి సంఘాలను స్థాపించిన పౌలు మాటలను మీకు గుర్తు చేస్తున్నాను. దీస్ ఆర్ నాట్ మై పర్సనల్ వర్డ్స్. ఐఎమ్ రిపీటింగ్ ది పర్సనల్ వర్డ్స్ ఆఫ్ సెయింట్ పాల్ త్రూ హోలీ స్పిరిట్. ఈ మాటలు నా నోటి నుంచి వస్తున్నాయని నన్ను అసహించుకుని నా మీద కోపం తెచ్చుకుంటే నాకు వచ్చే నష్టం ఏం లేదు. నా సంఘంలో ఒక గుర్తింపు ఇవ్వనివ్వకుండా చేస్తావేమో, కానీ దేవుని దృష్టిలో గుర్తింపు రాకుండా మాత్రం నువ్వు చేయలేవు. సంఘంలో అవకాశాలు ఇవ్వవేమో, కానీ దేవుడు ఇచ్చే అవకాశాలను మాత్రము మీరు ఆపలేరు. You can't stop because I am living for Christ whom he has called me. అని పౌలు చెప్తున్నాడు. తాను తయారు చేసినటువంటి తిమోతి గారికి బిషప్ చెప్తున్నాడు. అలా సంఘాలన్నిటినీ కూడా నడిపించమంటున్నాడు. సో దిస్ ఈస్ ది టైమ్ ఫర్ us to take this decision. ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి. ఇంక చాలా చక్కటి మాటతో ముగిస్తాడు. ఆ మాటతో నేను వర్తమానమును సరిచేస్తాను. 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడు కూడా ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి యుండును. ఆయనను ఎవడు ఇంతవరకు చూడలేదు, ఎవడు కూడా చూడనేరడు. ఆయనకు మాత్రమే ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి యుండును. ఆయనకు మాత్రమే. పౌలు తిమోతి, నువ్వు ఘనత కోరుకోకు, నీవు ప్రభావమును కోరుకోకు, ఆయనకు మాత్రమే. ఈ పత్రికలు చదువుకోవడానికి కాదండి, ఈ పత్రికలు జీవిత అనుభవములో కలిగి ఉండటానికి, ఇది సంఘానికి మాదిరిగా చూపించడానికి. అందుకే పౌలు అంటాడు, మీరు సంఘానికి కాపరులుగా ఉండకండి, సంఘానికి మాదిరిగా ఉండండి అంటాడు. కాబట్టి ఈ రోజున మనల్ని చూసి పెరుగుతున్నటువంటి సంఘస్థులు, మనల్ని చూసి పెరుగుతున్నటువంటి విశ్వాసులు, మనల్ని చూసి నేర్చుకోవలసినటువంటిది మన ప్రవర్తనను బట్టి వారు నడుచుకోవాలి. మన ప్రవర్తన పౌలు ప్రవర్తన వలె ఉండాలని పౌలే జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు ఉన్నాడు. కాబట్టి పౌలు యొక్క ప్రవర్తన ఈ బిలాంగ్స్ టు ది స్క్రిప్చర్స్. ఏ పరిశుద్ధ లేఖనముల ప్రకారంగా పౌలు బ్రతికాడు. నేను బ్రతికాను, నువ్వు బ్రతుకు అని సంఘాలకు బిషప్ అయినటువంటి తిమోతి గారికి చెప్తున్నాడు, సంఘాలకు చెప్తున్నాడు. ఇండివిజువల్ సంఘం, ది ఫిలిప్పైన్స్ సంఘంకు చెప్పాడు. ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి బిడ్డలమైన మనందరికీ చెప్తున్నాడు, ప్రతిదీ అశాశ్వతమే, ప్రతి వ్యక్తి అశాశ్వతమే. వ్యక్తులు అశాశ్వతమే,
నీవు సంపాదించుకునే ప్రతి పైసా అశాశ్వతమే. అలా అని వ్యక్తులు నీకు ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. అలా అని నీకు అవసరమైనటువంటిది సంపాదించుకోకూడదు అని నేను చెప్పట్లేదు. ఎంత మనము కలిగి ఉన్నామో దానితో తృప్తిగా ఉందాము. అదే తిమోతి గారికి చెప్పాడు, కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉండండి, లేని దాని కొరకు ప్రాకులాడకండి. ఉన్న దానితో తృప్తిగా ఉండండి. పాడైపోయినటువంటి వాటిని బాగు చేసుకుంటున్నాం, బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ పాడైన మన బ్రతుకుల గురించి ఎప్పుడు ఆలోచన చేద్దాం. పాడైపోయిన మన బ్రతుకుల గురించి, పాడైపోతున్నటువంటి మన బ్రతుకుల గురించి బాగు చేసుకోవాలి. అలా పాడైనటువంటి నన్ను నేను బాగు చేసుకుంటే నన్ను క్రీస్తు అంగీకరిస్తాడు, క్రీస్తు నన్ను ధరించుకుంటాడు. ఈ ఆలోచన దృక్పథముతో పాడైనటువంటి మనము బాగుపడుతూ, పాడైపోయినటువంటి వాటిని బాగుపరుచుకుంటూ మనము బ్రతకటానికి మనం ప్రయాసపడతాం. ఆ దిశగా ఏ క్షణములోనైనా ఆయన రావచ్చు అని మనం చెప్తున్నాము. సూచనలు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఇంకా నిర్లక్ష్యం, అశ్రద్ధ చేస్తున్నటువంటి వారికి నష్టం, కానీ మిగతా దేనికి కూడా నష్టం లేదు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము అంటే, తర్వాత అన్నాడు, ఎన్ని మేలు చేసినటువంటి దేవుడే మీకు కీడు చేస్తాడు జాగ్రత్త అని యెహోషువ గుర్తు చేస్తే, లేదు లేదు అట్లా అనొద్దు, మేము నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగానే నీలాగే మేము కూడా యెహోవానే సేవిస్తాము అని అన్నారు. యెహోషువ గ్రంథం, యెహోషువ నాయకత్వంలో నుంచి న్యాయాధిపతుల యొక్క ఆ అధికార నీడలో, న్యాయాధిపతుల యొక్క అధికారములో బ్రతుకుతూ ఏమయ్యారయ్యా ఆ ఇశ్రాయేలీయులు అని అంటే, న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనం ఏమని రాస్తారంటే, ప్రతి వాడును వాని ఇష్ట ప్రకారముగా బ్రతికిరి. ఏమన్నారు యెహోషువతో? నువ్వు చెప్పిన ప్రకారంగా, నువ్వు తీసుకున్న ప్రకారముగా, దేవుని ఇష్ట ప్రకారంగానే బ్రతుకుతామన్నారు, మాటిచ్చారు, ప్రమాణం చేశారు. న్యాయాధిపతుల గ్రంథం చివరికి వచ్చేసరికి ప్రతివాడు తన ఇష్ట ప్రకారముగా బ్రతికిరి. అప్పుడు మాత్రమే కాదు, ప్రవక్త దినాలలో మలాకి గ్రంథకర్త వరకు కూడా వారికి వినటమే లేదు, బ్రతుకులనే మార్చుకోవటం లేదని దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడటమే మానేశాడు. విసుగొచ్చేసింది. ఇజ్రాయెల్ దేవునికి విసుగు తెప్పించారు. వారి నాయకుడైనటువంటి మోషేకు విసుగు తెప్పించారు, యెహోషువకు విసుగు తెప్పించారు, న్యాయాధిపతులకు విసుగు తెప్పించారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు బ్రతకాలని ఇష్టపడుతూ ఉన్నప్పుడు మేమెందుకు వారికి న్యాయం చేయాలని వారు లంచాలు తీసుకొని న్యాయము దగ్గర అన్యాయం చేస్తూ వచ్చారు. ఈ రోజున నా ప్రియ బిడ్డ, మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతకాలని నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఇక మనల్ని నడిపించేటటువంటి సంఘ కాపర్లు కానీ, మనల్ని నడిపించేటటువంటి సోకాల్డ్ పాస్టర్స్ కానీ, సోకాల్డ్ ఇవాంజలిస్ట్ కానీ ఏం చేస్తారు? కాబట్టి వారు కూడా పౌలు చెప్పిన విధముగా తమ స్వకీయ దురాశలను విడిచిపెట్టలేక వారు దురద చెవులు గలవారై వారికి ఇష్టమైన బోధను బోధించే వారిని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పాడు. హీఈస్ ఓపెన్ మైండెడ్, చెప్పేశాడు. నేను ఎవరికి అవసరం లేదు, నా బోధలు అవసరం లేదని చెప్తున్నాడు. అవసరం లేదు అనుకున్నారని చెప్తున్నాడు పౌలు తిమోతికి. పౌలు బోధనే వారికి ఇష్టపడటం లేదని చెప్పాడు. నీ బోధను కూడా వారు ఇష్టపడరు. వారికి ఇష్టమైన బోధను చేసేటటువంటి వారినే వారు ఏర్పాటు చేసుకుంటాడని పౌలు చెప్పేశాడు. ఈరోజు నేను చెప్పట్లేదు. ఆ రోజు ఏ పరిస్థితులు ఉన్నాయో ఈరోజు మోస్ట్లీ ఇలాంటి సంఘాలే ఉన్నాయి, ఇలాంటి బిలీవర్సే ఉన్నారు, ఇలాంటి విశ్వాసులే ఉన్నారు. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా అని నేను చెప్పను. ఈ వర్తమానం వింటుండగానే
ఆ దరిద్రమైనటువంటి పెంట అన్న ఊబిలో నుండి ఏదేదైతే సమస్తము పెంటముగా ఎంచుకున్నాడో, నష్టముగా ఎంచుకున్నాడో, వేటినైతే నువ్వు విసర్జించేసేయాలి అని అన్నాడు. మరి అందులో నుంచి బయటకు వచ్చేద్దాం. మళ్ళీ నేను అన్నాను, విసర్జించటము అనేటటువంటి పదం చాలా అసహ్యకరమైనటువంటి పదం అని. మనము విసర్జించటం అనేటటువంటిది దేనికి మనము ఎక్కువగా ఉపయోగిస్తామో ఒకసారి మీరు ఆలోచన చేసుకొని, అలాంటి విసర్జన మనము పౌలు వేటినైతే విసర్జించి వేటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడి పరిగెత్తండి, గురి ఎద్దకి పరిగెత్తండి అని చెప్పాడు. అలాంటి విధంగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అటు సహాయము నీవు నేను మనమందరం కూడా పొందుకుందాం. రహస్య రాకడకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాం. మన వెనుకలో ఈ వాక్యం దేవుడి గురించి ఆశీర్వదించిన కాక ప్రార్థించున్నాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలమైనటువంటి మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. నాయన, నీ రాకడకు సూచనలు కనబడుతున్నాయి. హెచ్చరించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. నిన్ను ఏం చేసినా నీవు మాత్రం చెప్పవలసిన మాటలు ధైర్యంగా చెప్పుకుంటున్నావు. అవును, నీ మాటలు చెప్పటానికి విని సహించలేనటువంటి బిడ్డల ద్వారా మాకు ఎలాంటి అనుభవం కలిగినప్పటికీ మాకు మాత్రం పౌలు ఏ అనుభవమును, ఏ సమాన అనుభవమును కోరుకుంటున్నాడో అదే సమాన అనుభవము కోరుకొని దాని ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నటువంటి మమ్మల్ని, మాలాగా బ్రతుకుతున్నటువంటి వారందరికీ నీ ఆత్మ సహాయ నడిపింపును మీరు అనుగ్రహించి తండ్రి ప్రభువా, నీ కొరకు శ్రమపడటమే కాదు, బాధపడటమే కాదు, అవమానాలు పడటమే కాదు, అవసరమైతే వారు మరణించిన విధముగా మరణించబడటానికి, చంపబడటానికి సైతం సిద్ధంగా ఉండేటటువంటి విధముగా తల్లి ప్రభా ప్రతిష్ఠించుకున్నావు. దేని కొరకు మమ్మల్ని పట్టుకున్నావో దాని కొరకు మాత్రమే పరిగెత్తి దాన్ని సంపాదించుకున్నటకు గురి వద్దకు పరిగెత్తేటటువంటి విశ్వాసులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దు. మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకున్నాం. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతుకులాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసించే సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడైదును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.